మీరు లాస్ట్ టైం జూడియోకి వెళ్ళినప్పుడు ఒక్క ఐటెం కోసం వెళ్ళి 5 ఐటమ్స్తో బయటకొచ్చారు కదా? అందరికీ అదే అవుతుంది. అది యాక్సిడెంట్ కాదు, అది జూడియో స్ట్రాటజీ. 2016లో 7 స్టోర్స్తో మొదలైన ఈ బ్రాండ్ 2026కి వచ్చేసరికి 963 ప్లస్ స్టోర్స్తో 8,600 కోట్ల రూపాయలు రెవెన్యూ చేసింది. జారా మరియు H&M లాంటి బ్రాండ్స్ ఇండియాలో ఉన్న జూడియో వాళ్ళని బీట్ చేసింది, అది కూడా ₹1 హెవీ అడ్వర్టైజింగ్ లేకుండా. జూడియో అనేది టాటా గ్రూప్ యొక్క ట్రెంట్ లిమిటెడ్ లాంచ్ చేసిన బ్రాండ్. 2016లో బెంగళూరులో మొదటి స్టోర్ ఓపెన్ అయింది. అప్పట్లో ఇండియాలో ఫ్యాషన్ మార్కెట్లో ఒక పెద్ద ప్రాబ్లం ఉండేది. జారా మరియు H&M వంటి ఫారిన్ బ్రాండ్స్ ట్రెండీ క్లోత్స్ ఇస్తున్నాయి, కానీ ₹3,000, ₹5,000 పైగా ధర ఉంటుంది. మిడిల్ క్లాస్కి అఫోర్డ్ చేయడం కష్టం. చీప్ లోకల్ బ్రాండ్స్ ఉన్నాయి, కానీ డిజైన్స్ మరియు క్వాలిటీ అస్సలు ఉండవు. ప్రీమియం అండ్ చీప్ మధ్యలో ఏమీ లేదు. ట్రెండీగా ఉండి అఫోర్డబుల్గా ఉండే ఇండియన్ బ్రాండ్ అనేదే లేదు. టాటా గ్రూప్ ఆ గ్యాప్ చూసింది. జూడియో పుట్టింది. జూడియో యొక్క బిజినెస్ మోడల్ చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. మొదటి రూల్, ₹999 ప్రైస్ క్యాప్. జూడియోలో ఏ ఐటెం కూడా ₹999 కంటే ఎక్కువ ధర ఉండదు. అది వాళ్ళ ప్రామిస్, అది వాళ్ళ బ్రాండ్. ఆ ఒక్క రూల్ వల్ల కస్టమర్కి ట్రస్ట్ వస్తుంది. జూడియోకి వెళ్తే బడ్జెట్లో బట్టలొస్తాయని. రెండవ సీక్రెట్, స్పీడ్. జూడియో ప్రతి 15 రోజులకి న్యూ కలెక్షన్ తీసుకొస్తుంది. ఇండస్ట్రీలో ఇది ఫస్ట్. జారా కూడా ఇంత ఫాస్ట్గా చేయదు. మూడోది, ఫోకో మోడల్. ఫ్రాంచైజ్ ఓన్డ్, కంపెనీ ఆపరేటెడ్. దీనివల్ల వాళ్ళు క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయకుండా స్టోర్స్ ఓపెన్ చేయగలిగారు. పీక్లో ప్రతి 3 రోజులకి ఒక కొత్త స్టోర్ ఓపెన్ అయింది. నాలుగవది, జీరో హెవీ అడ్వర్టైజింగ్. టీవీ యాడ్స్ లేవు, న్యూస్ పేపర్ క్యాంపెయిన్స్ లేవు, వర్డ్ ఆఫ్ మౌత్ మరియు అఫోర్డబుల్ ప్రైజింగ్ మాత్రమే. అయినా 8,600 కోట్ల రూపాయలు రెవెన్యూ వచ్చింది. ఇదేం ప్రూవ్ చేస్తుంది అంటే, బెస్ట్ ప్రోడక్ట్ మరియు రైట్ ప్రైస్ ఉంటే మార్కెటింగ్ తనంత తానే జరిగిపోతుంది. జూడియో గ్రోత్ టైమ్ లైన్ చూస్తే మనకి ఈ బ్రాండ్ ఎంత ఫాస్ట్గా గ్రో అయిందో అర్థమవుతుంది. 2018లో రెవెన్యూ కేవలం 144 కోట్ల రూపాయలు. FY24కు వచ్చేసరికి 7,000 కోట్ల రూపాయలకి జంప్ అయింది. FY25లో 8,600 కోట్ల రూపాయలు. అంటే 7 సంవత్సరాల్లో 144 కోట్ల రూపాయల నుండి 8,600 కోట్ల రూపాయలకి, అంటే 60 రెట్లు గ్రోత్. స్టోర్ ఎక్స్పాన్షన్ కూడా అంతే ఇంప్రెసివ్గా జరిగింది. 2026లోనే 198 కొత్త స్టోర్స్ ఓపెన్ అయ్యాయి. అంటే దాదాపు ప్రతి 2 రోజులకి ఒక కొత్త స్టోర్ ఓపెన్ చేశారు. ఇప్పుడు జూడియో దగ్గర 963 ప్లస్ స్టోర్స్ 313 ప్లస్ సిటీస్లో ఉన్నాయి. మరియు UAEలో కూడా ఎక్స్పాన్షన్ మొదలైంది. ఇండియా దాటి ఇంటర్నేషనల్గా వెళ్తోంది జూడియో. జూడియో సక్సెస్ చూసి ఇండియాలో పెద్ద కంపెనీలు పానిక్ అయ్యాయి. వెంటనే రిలయన్స్ ఇండస్ట్రీస్ యూస్తా అనే బ్రాండ్ లాంచ్ చేసింది, డైరెక్ట్లీ జూడియోకి కాంపీట్ చేయడానికి. షాపర్ స్టాప్ ఇంట్యూన్ లాంచ్ చేసింది. ఆదిత్య బిర్లా గ్రూప్ OWNDతో మార్కెట్లో దిగింది. ఒకసారి ఆలోచించండి, రిలయన్స్, టాటా, ఆదిత్య బిర్లా, ఇండియా యొక్క టాప్ కాంగ్లోమరేట్స్ అన్నీ ఒకే సెగ్మెంట్లో కాంపీట్ చేస్తున్నాయి. ఇది జూడియో క్రియేట్ చేసిన ఆపర్చునిటీ యొక్క సైజ్ చెప్తోంది. మీరు ఒక మార్కెట్లో ఎంటర్ అవుతే కాంపిటీటర్స్ దానిని కాపీ చేస్తే అది మీరు రాంగ్ చేశారని కాదు, మీరు రైట్ సెగ్మెంట్ చూశారని అర్థం. జూడియో స్టోరీ నుండి మనం 3 పవర్ఫుల్ లెసన్స్ నేర్చుకోవచ్చు. 1, గ్యాప్ చూడటం అనేది బిగ్గెస్ట్ బిజినెస్ స్కిల్. జారా టూ ఎక్స్పెన్సివ్, లోకల్ బ్రాండ్స్ టూ చీప్. ఆ మిడిల్ గ్యాప్లో జూడియో దూరింది. బిజినెస్లో ఆల్రెడీ క్రౌడెడ్ మార్కెట్ కంటే అన్సాల్వ్డ్ గ్యాప్లో ఎంటర్ అవడం స్మార్ట్. 2, సింపుల్ ప్రామిస్ పవర్ఫుల్గా ఉంటుంది. ₹999 ప్రైస్ క్యాప్ అనే ఒక్క రూల్ వల్ల మిలియన్స్ ఆఫ్ కస్టమర్స్ వచ్చారు. కాంప్లికేటెడ్ స్ట్రాటజీస్ కంటే సింపుల్, క్లియర్ ప్రామిస్ ఎప్పుడూ విన్ అవుతుంది.
3. బెస్ట్ ప్రోడక్ట్ అనేది బెస్ట్ మార్కెటింగ్. జూడియో హెవీ యాడ్స్ లేకుండా 8,600 కోట్ల రూపాయల రెవెన్యూ చేసింది. క్వాలిటీ మరియు రైట్ ప్రైస్ ఉంటే కస్టమర్స్ తామే మీ బ్రాండ్ ప్రమోట్ చేస్తారు. ఇలాంటి బిజినెస్ మరియు గ్రోత్ స్టోరీస్ తెలుగులో తెలుసుకోవాలంటే గ్రోత్ స్టోరీస్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో పవర్ఫుల్ స్టోరీ తీసుకొస్తాను. అంతవరకు కీప్ గ్రోయింగ్.